మాకైతే ఇప్పుడు టీవీ ఉన్నాయి. ఇంకా మూవీస్ చూస్తే మాకు నాలెడ్జ్ తెలిసేది. పురాణ కథలవన్నీ తెలిసేవి. మరి మీకు ఎలా తెలిసేది అప్పట్లో? అప్పట్లో మాకు చిన్నప్పుడు టూరింగ్ టాకీస్‌లుండేవి. హ్మ్. అవి చాలా దూరంలో ఉంటాయి. హ్మ్. అందుకని చిన్నగా ఉంటాం గదా మేము. మమ్మల్ని తీసుకెళ్ళడం టాకీస్‌కెళ్తే నిద్రపోయేవాళ్ళం. హుహు. అందుకని అసలు తీసుకెళ్ళేవాళ్ళు గాదు. వాళ్ళు అమ్మ వాళ్ళు గూడా ఎళ్ళేవాళ్ళు కాదు. ఓకే. మాకు కథలెలా తెలిసాయంటే మా జేజి-నాన్న ద్వారా తెలిసాయి. జేజనన్ అంటే? మా జేజి-నాన్న అంటే మా నాన్న వాళ్ళ నాన్న. అప్పుడు ఓకే. మేము నాన్న అని జేజి-నాన్న అని పిలిచేవాళ్ళం. హుహు. ఇప్పటి వాళ్ళైతే ఆ ఇద్దరిని తాత అని పిలుస్తున్నారు పిల్లలు. ఆ! మా జేజనని చెప్పేవాడు. సాయంత్రం 7కి అయిపోతది భోజనం. హ్మ్. తర్వాత "జయనాన్న ఏమన్నా కథ చెప్పవా?" అని అడిగితే చెప్పేవాడు. ఎలాంటి కథలు చెప్పేవాళ్ళు? రామాయణం, మహాభారతం, కొన్ని మామూలుగా కథలు చెప్పేవాడు. రాజుల కథలు ఒక అలా మంచి కథ చెప్పమ్మా అయితే జేజనన్ చెప్పిన కథ. అర్జున్ ధర్మరాజు ధర్మరాజుకు కృష్ణుడు ఒకటి అడుగుతాడు. హ్మ్. అప్పుడు దాని గురించి ఇప్పుడు చెప్తాను నేను మీకు. హ్మ్. ఓకే. ధర్మరాజు బాధపడుతుంటాడనమాట. నేను, నా తమ్ముళ్ళు ధర్మంగా ఉన్నాము. హ్మ్. అయినా మాకిన్ని కష్టాలెందుకున్నాయి అని. హ్మ్. అని కృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడిని అడుగుతాడు. హ్మ్. అడిగితే కృష్ణుడు అప్పుడు చెప్తాడనమాట. ధర్మరాజు ఈ జన్మలో నీవు ఇక్కడ ఉన్నావు. పూర్వ జన్మలో నువ్వు ఒక ధనవంతుడు. హ్మ్. దుర్యోధనుడు కటిక పేదవాడు. హ్మ్. అంటే ఎవరైనా ఏమైనా పెడితేనే తినాలి లేకుంటే లేదు. హ్మ్. అంత పేదవాడనమాట. అయితే ధనవంతుడైన ఈ ధర్మరాజు అప్పట్లో పూర్వజన్మలో ప్రతిరోజు 1000 మందికి భోజనం పెట్టేవాడు. హుహు. ప్రతిరోజు. హ్మ్. 1000 మంది దాటితే ఒక్కరికి గూడా లేదనమాట. 1000 ధర్మరాజు. మంది అయిపోతే ఆ రోజుకు క్లోజ్ అవుతుంది. అప్పట్లో ధర్మరాజు పెట్టేవాడు. ధనవంతుడు కదా! అదే. ప్రతిరోజు 1000 మందికి పెట్టేవాడు. హ్మ్. 1000 మంది దాటితే ఇంక లేదు ఆ రోజు. మళ్ళీ స్టాప్. మరుసటి రోజే. ఓకే. అట్లా కొద్ది రోజులు జరిగిన తర్వాత అప్పట్లో పే పేదవాడైన దుర్యోధనుడు కూడా రోజు ఏదో టైంలో రావడం, ఆ పెట్టింది తిని వెళ్ళిపోతుంటాడు. అప్పట్లో ఆయన పేదవాడు గాబట్టి పేదవాడు గదా! హ్మ్. తినడానికి ఏమి ఉండదు. హ్మ్. అలా ఒకరోజు భోజనం పెట్టినప్పుడు 1000 మంది అయిపోతారు. హుహు. అదే సమయంలో ఒక సన్యాసి అటువైపుగా వస్తాడు. ఎవరో చెప్తారు ఆయనకి. ఆకలేస్తుందంటే అక్కడ భోజనాలు పెడుతున్నారు వెళ్ళమని. అక్కడికొస్తే అక్కడ 1000 మంది అయిపోయారు గదా! ఇంక పెట్టనంటాడు. ఎంత బ్రతిమలాడినా 1000 మందితో అయిపోయారు. ఈ రోజుకి లేదు రేపు రమ్మంటాడు. హుహు. ఎంతసేపు బ్రతిమలాడినా పెట్టడనమాట. అప్పుడే ఇదంతా గమనిస్తున్న పేదవాడైన దుర్యోధనుడు అప్పుడు పేదవాడు. హ్మ్. హ్మ్. అంతా భోజనంలో కూర్చొనుంటాడు. అందరికి వడ్డించారు. తినాలింక వాళ్ళు. హ్మ్. అదంతా చూసిన దుర్యోధనుడు లేసి ధర్మరాజు అప్పుడు ధనవంతుడు గదా! ఆయన్నడుగుతాడు. స్వామి మీరు పెట్టిన భోజనం మీదా? మాదా? అని అడుగుతాడు. హ్మ్. అప్పుడు ధర్మరాజు అప్పుడు ధనవంతుడు కాబట్టి ఆయన నేను మీకు పెట్టిన తర్వాత అది మీదే భోజనం. హ్మ్. మాది కాదు. కాబట్టి మీదే అని చెప్తాడు. హ్మ్. అప్పుడు దుర్యోధనుడు ఆ ఇస్తరాకులోని సగం భోజనాన్ని తీసి ఆ సన్యాసికి ఇస్తాడు. హుహు. ఇచ్చినప్పుడు ఆ సన్యాసి ఆ భోజనం చేసి ఆ సగం భోజనం దుర్యోధనుడు తింటాడు. హ్మ్. ఆ సగం భోజనం సన్యాసికి ఇస్తే ఆయన తిని సంతృప్తి చెందుతాడు. హ్మ్. ఆకలేస్తున్నప్పుడు ఆకలితో ఏదో ఒక ఉన్నాడు గదా! భోజనం అది తిన్న తర్వాత హ్మ్. ఆయన వెళ్తూ వెళ్తూ ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెప్తాడు కృష్ణుడు. అప్పుడు నువ్వు రోజు 1000 మందికి భోజనం పెట్టినా గూడా దుర్యోధనుడు ఆకలితో ఉన్నప్పుడు ఆ సన్యాసికి బ్రతిమిలాడిన చూసి పెట్టాడు భోజనం. హ్మ్. అది సగం భోజనం. హ్మ్. అదే మొత్తం పెట్టింటే హ్మ్. ఈ జన్మంతా ఆయన ఈ జన్మలో గూడా మీకు రాజు కాలేరు. హుహు. ఎందుకంటే ఆయనే పుణ్యం, అయ్యేవాడు. పుణ్యం ఆ! హ్మ్. ఆ ఆకలికి పెట్టాడు గాబట్టి ఆయన ఇప్పుడు రాజు ఉన్నాడు. హ్మ్. మీరు ఈ కష్టాలు పడుతున్నారు అదేలే. అని హ్మ్. చెప్పాడనమాట. అలా ఓకే. చెప్పడంతో ఇంకా అప్పుడు తెలుస్తది హుహు. ధర్మరాజు తను ఏం తప్పు చేశాడు. ఓకే. ఓకే. అంటే ఆ జన్మది గూడా ఇప్పుడు కలిసి హ్మ్. వచ్చింది. ఓకే. ఆ విషయం కృష్ణుడు ధర్మరాజుకు తెలియజేస్తాడనమాట. ఇంగప్పుడు తెలుస్తదనమాట. అంటే బాగా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి గానీ,
నేను ఇంతమందికి పెట్టాను, నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అనకూడదు అనమాట. అదే ఆయన చెప్పిన, కృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన బోధ. అదే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మనం మనం కూడా ఎవరైనా ఆకలితో వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాలి అని మనం అర్థం చేసుకోవాలి. అన్నం పరబ్రహ్మ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.